వైట్ డిశ్చార్జ్ అందరు వుమెన్స్‌లో సహజంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇదొక డేంజర్ సైన్. ఇఫ్ మీరిది మర్చిపోతే మీరు మీ బాడీ యొక్క మెకానిజంని ఇగ్నోర్ చేస్తున్నారన్నట్టు. హలో అండి. దిస్ ఇస్ డాక్టర్ అరుణ్ జ్యోతి గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెటిషియన్. వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్. ఇది ప్రొటెక్టివ్ మెకానిజం. బాడీ యొక్క సెల్ఫ్ ప్రొటెక్టివ్ మెకానిజం. నార్మల్ అండ్ అబ్‌నార్మల్ 2 టైప్స్ ఆఫ్ వైట్ డిశ్చార్జెస్ ఉంటాయి. నార్మల్ వైట్ డిశ్చార్జ్ అనేది ఫిజియోలాజికల్. సో, ఈ వైట్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయంటే ఆ డిశ్చార్జ్ అనేది సాఫ్ట్‌గా, మిల్కీ వైట్‌గా, క్లియర్‌గా, స్మెల్ గానీ, దురద గానీ ఉండదు. అండ్ ఇది చాలా కామన్‌గా పీరియడ్స్‌కి ముందు, తర్వాత ఓవ్యులేషన్ టైంలో కనిపిస్తుంది. సో, ఇదేంటంటే బాడీ యొక్క ప్రొటెక్టివ్ మెకానిజం అనమాట. సెల్ఫ్ డిఫెన్సివ్ మెకానిజం. దీనివల్ల భయపడాల్సిందేమీ లేదు. కానీ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఈ సింప్టమ్స్ గనక మీకుంటే మీరు కంపల్సరీగా మీరు నియర్ బై డాక్టర్‌ని కలవాలి. అవేంటంటే బ్యాడ్ స్మెల్ గానీ, ఫిషీ ఓడర్ అంటాము. బ్యాడ్ స్మెల్ ఉన్నా గానీ, దురద భరించలేనంత ఉన్నప్పుడు గానీ, ఒకవేళ మీ యొక్క వైట్ డిశ్చార్జ్ కలర్ గ్రీనిష్ యెల్లో ఉన్నప్పుడు అండ్ ఇలాంటి సందర్భాల్లో మీరు నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. ఇది కంపల్సరీగా మీరు మీ నియర్ బై గైనకాలజిస్ట్‌ని కలవండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం డాక్టర్ అరుణజ్యోతి యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. అండ్ మీకున్న డౌట్స్‌ని కమెంట్స్‌లో తెలియజేయండి. కంపల్సరీగా మీ కమెంట్స్‌కి ఆన్సర్ ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.